మనం ఆదికాండం గురించి చెప్పుకుంటున్నాం. యోసేపు గురించి చెప్పుకుంటున్నాం గదండీ! అవును. ఒక నిజ క్రైస్తవుడికి ఒక క్రైస్తవుడు అనంటే ఆయన యోసేపులో ఏ లక్షణాలున్నాయో ఆ లక్షణాలన్నీ ఉంటేనే నిజ క్రైస్తవుడని చెప్పగలుగుతాం. మనము పరీక్షించుకోవచ్చు. యోసేపు లక్షణాలు మనలో ఉన్నాయా? అయితే మన నిజమైన క్రైస్తవులమని మనము అనుకోవచ్చు. అయితే చూడండి ఆయన చెరసాలలో ఉన్నప్పుడు ఏమైంది అనంటే అక్కడ కూడా అధికారిగా ఆయన నియమించబడ్డాడు. ఎందుకు? యెహోవా ఆయనకు తోడై ఉన్నాడు. ఆయన యెహోవాయందు భయము, భక్తి కలిగినటువంటి గొప్ప వ్యక్తి. ఆయనలో చక్కని లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఆయన అక్కడ కూడా అధికారిగా ఉన్నప్పుడు అక్కడ మరి ద్రాక్షారసము ఫరోకి ద్రాక్షారసము ఇచ్చేటటువంటి ఒక నాయకుడు ఆయన ఇంకను ఆహ్, ఇంకొకాయన ఇద్దరు గూడా కల కన్నప్పుడు ఆ కలలు చెప్పినప్పుడు నిజమైతది.